ఏమన్నా ఉందమ్మా? ఇగో రబీ రుణాలలో వేగం పెంచండి, సకాలంలో రైతులకు అందేలా చూడండి, త్వరలో రీజనల్ రింగ్ రోడ్ పనుల టెండర్లు. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రైతుల ప్రయోజనాల కోసం పథకాలంటూ తుమ్మల నాగేశ్వరరావు అచ్చిర్రాయిగా వచ్చిర్రు వీళ్ళు రైతుల ప్రయోజనాల కోసం పథకాలు తెచ్చిర్రు. రబీ పంట రుణాల పంపిణీలో వేగం పెంచాలని, సకాలంలో రైతులకు రుణాలు అందేలా చూడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం ప్రజాభవన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బట్టి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు అసలు ముచ్చట నేను చెప్తాను. ఇంకొకటి, వీళ్ళు అంటే బ్యాంకర్లు మాకు ఇచ్చిన ఏదైతే సమాచారం ఉందో బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం ప్రకారము మాకు 41,000 కోట్లు అవసరం పడుతుండే రుణమాఫీ చేయడానికి సంపూర్ణంగా. తర్వాత దాంట్లో మేము కట్ ఆఫ్ డేట్ పెట్టినాం కదా, ఆ డేట్ ప్రకారం ఇస్తూ మళ్ళీ దాంట్లో లాంగ్ టర్మ్ లోన్లు, షార్ట్ టర్మ్ లోన్లు, లేకపోతే దాంట్లో గోల్డ్ లోన్లు, ఇంకా ఏం చెప్పిండు విన్నారు కదా, ఇంకా కొంత మొండి బకాయిలతో సహా అన్నీ కల్పించిర్రు. కానీ అవన్నీ తర్వాత మేము సెగ్రిగేట్ చేసి ఎవరైతే మేము పెట్టుకున్నటువంటి గైడ్లైన్స్లో ఉన్నారో, ఎవరైతే అర్హత సాధించారో ఆ రైతుల డేటా ఇవ్వమంటేనే వీడికి ఇచ్చిర్రు, వీడికి చేసేసినామని చేతులు దులుపుకోరు. మరి బ్యాంకులు తప్పు చేసినాయి కదా, మరి ప్రభుత్వం అడిగితే బ్యాంకులు తప్పు చేసినాయి. మరి ఎట్లా? మరి ఇప్పుడు ప్రభుత్వం అడిగితే డేటా మరి అడిగే తెలివి మీకు ఉన్నదా లేదా? ఫస్ట్ ఏ డేటా అడిగిరు? అసలు మీరు ఎన్ని లోన్లు ఉన్నాయని అడిగినరా? మీరు మొదలు గైడ్లైన్స్ ఇచ్చి ఈ గైడ్లైన్స్ ప్రకారము ఏ రైతులు ఉన్నారో అవి మాత్రమే పంపండి అని అడిగిర్రా? కట్ ఆఫ్ డేట్ ఇచ్చినరా? మీరు ఏమి ఇచ్చిర్రు? అసలు మొత్తం ఎంత లోన్లు ఉన్నాయని తెప్పించుకొని చూసినాక దొంగలు అబ్బో గింత అయితే మళ్ళీ మేము సస్తం గింత చేయలేము కాబట్టి కొంత తగ్గించుకోవాలంటే గీ కొర్రీలు పెట్టాలనుకుంటా మీరు నాటకాలు ఆడి చివరికి ఎవరి మీద పెట్టిరు తెలుసా? బ్యాంకుల మీద పెట్టిర్రు. వీళ్ళు తప్పిదం అంతా బ్యాంకులే అన్నట్టుగా చేసిర్రు. ఇటు రైతులు బ్యాంకులే అని, ఇటు నేను బ్యాంకే తప్పని, ఇటు ప్రభుత్వం బ్యాంకే తప్పన్నాక బ్యాంకు పోయి ఉరేసుకోవాలి. ఇక అందరు బ్యాంకులే తప్పని చెప్పారు. మరి ఆ తెలివి మొదలు ఉండాలి. మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎంతమంది రైతులు మాత్రం అర్హత సాధిస్తారో అది చెప్పాలి, దాని ప్రకారంగానే ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వృద్ధునికి లేదా ఒక అవ్వకు ఒక తాతకు మేము 2,000 + 2,000 4,000 ఇస్తామని చెప్పారు. మరి 57 ఏళ్ళ 60 ఏళ్ళ దాని లిమిట్ ఉంటుంది. ఆ డేట్ ఏజ్ దాటిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. సో అది దాటినాక వాళ్ళందరికీ వస్తుందని అనుకుంటారా? లేదంటే ఇంట్లో ఉంటే రాదు, కోడలతాడు ఉంటే రాదు, యారాలతో ఉంటే రాదు, తమ్ముతాడ ఉంటే రాదు, లేదా కొడుకుతో ఉన్న వాళ్ళకి రాదు అని మీరు ఏమన్నా కొర్రీలు పెట్టిర్రా? చెప్పురు. మరి మీరు అదనే చెప్పురు. మరి అర్హత అనేది ఎట్లా వస్తుంది? మీకు మనసు ఉంటే వస్తుంది, ఇయ్యాలనిపిస్తే వస్తుంది. మరి కొంతమందికి వేస్ట్ అవుతా ఉంది. కోట్ల రూపాయలు ఉన్నాడు, బంగ్లాలు ఉన్నాడు, కార్లలో తిరిగి అవ్వకు కూడా పింఛన్ వస్తుంది అంటే ఒకరిద్దరికి పోతే పోతుందయా, అందరికీ దొరకబట్టాలంటే కాదు కదా. అది ప్రభుత్వం అంటే అది కదా. బియ్యం ఇలా అందరు తింటుర్రా? బియ్యం ఎలా రేషన్ బియ్యం తీసుకుపోయి అందరు తింటుర్రా? రేషన్ బియ్యం మీద బతుర్రా? మరి కోట్లాది టన్నుల బియ్యం ఎక్కడ పోతుంది అసలు ఈ దేశంలో? ప్రతోడు పంట పండించుకొని, ప్రతోడు వ్యవసాయం చేసుకొని, ప్రతోడికి దగ్గర డబ్బులుండి, ప్రతోడి దగ్గర కార్లుండి, బంగళాలుండి, మరి ఆ బియ్యం తింటుర్రా? చెప్పురు కదా. మరి ఎడిపోతూ ఉంది? కొంత పోతుంది, కొంత పోయినప్పటికీ కొంత ఉపయోగపడుతుంది అనేది కదా అసలు ముచ్చట. ఆ కొద్ది మంది కడుపు ఎండినోంది, కడుపు నిండినోంది ఒక్కటి కాదని అనుకోవాలి కదా. ఎవడైతే ఏడుస్తున్నాడో, ఎవరికైతే ఆకలి ఉన్నదో ఆకలి ఉన్నోనికి పెట్టడానికి పక్కకున్నాడు ఆల్రెడీ తిని ఉన్న వానికి కొంత పెట్టాల్సి వస్తుంది కదా. ఇగో ఇట్లా చూసుకోవాలి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా. నీ వల్ల కాదు అది, ఎవరు కరెక్టు ఎవరు కాదు. మరి ఇవాళ ఉన్నాడు రేపు ఉంటుందా? ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి రేపు ఉంటుందా? కొంతమంది రైతులు ఉంటారు, పేద రైతులు ఉంటారు, ఆయనతో 1 ఎకరం అమ్ముకుంటాడు, లేదా తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో ఎన్నో డబ్బులు పెడతాడు, డబల్ అయిపోయి కార్లు కొంటాడు, లేదా ఇంకో దగ్గర 4 ఎకరాలు కొంటాడు. మారచ్చు కదా జీవితాలు. లేదు తిరమర కావచ్చు కదా. 10 ఎకరాలు ఉన్న రైతుకి ఇయ్యవు నువ్వు రుణమాఫీ, నువ్వు అర్హత లేదంటావు, రైతు బంధు నీకు అక్కర్లేదంటావు. రేపు బిడ్డ పెళ్లికో, లేకపోతే కొడుకు చదువులకో, లేకపోతే భార్య అనారోగ్యానికో, కుటుంబంలో ఇంకేదో సమస్య వచ్చి ఉన్నదంతా అమ్ముకుంటే ఆయన 2 ఎకరాలకో 3 ఎకరాలకో కుదించబడితే ఆయన పరిస్థితి ఏం కావాలి? అంటే ఆయనకు అప్పుడు ఇయ్యలేవు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా ఇయ్య అంటావా? అట్లా ఉండదు కదా. అది సర్కిల్ కదా. లైఫ్ అన్నాక హెచ్చు తగ్గులు ఉంటాయి, ఎగుడు దిగుడులు ఉంటాయి, ఏదైనా జరగవచ్చు కదా. సో ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు కొంత పోతుంది అని అనుకునే వదిలిపెట్టాలి తప్ప ఇలా పెన్షన్లు ఎట్లయితే ప్రతి అవ్వకు తాతకి ఇవ్వాలని చెప్పి అనుకుంటారో, గైడ్లైన్స్ అనేది ఏమి ఉండకుండా అందరికీ ఉపయోగపడాలని ఆలోచిస్తారో, కొద్దిమందికి పోతే పోని అనుకుంటారో. ఇది కూడా రుణమాఫీ కూడా గట్లనే వేయాల్సి ఉండే. ఏదో పెద్ద రైతులు కొంతమందికి పోతే పోయిందేమో, కానీ ఇక్కడ అట్లా కాదు. పెద్ద రైతుల పేరు చెప్పి చిన్న రైతుల పొట్టగొట్టిరు కదా. వాళ్ళకి పోతుంది, వాళ్ళకి ఇస్తుర్రు అని చెప్పేసి ఆయనతో అసలు వాళ్ళకి ఎగబెట్టిరు. సో వీళ్ళుగా మేము ఇది చేసినాం అది చేసినామని చెప్పడానికి